వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ ఆగస్టులో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ వరకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి 1 నవంబర్ వరకు సమయం ఉంది. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇది జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కాదు. రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా అభ్యర్థి గేట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓఎన్జీసీలో జనరల్ నోటిఫికేషన్ ఉంటుంది, అప్రెంటిస్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇటువంటి గేట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వారికి కూడా విడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ గేట్ 2021 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇంతకుముందు రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది గేట్ 2020 స్కోర్ కార్డ్ మీద. ప్రజెంట్ గేట్ 2022 సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఎక్స్ట్రా ఫీతో మీరు పే చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ పీజీ లేదంటే డిగ్రీ పాస్ అయిన వారు ఉంటే మీ యొక్క రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గేట్ ఎగ్జామినేషన్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫర్దర్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఇటువంటి స్కోర్ కార్డ్ లేకపోవడం వల్ల అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ కోల్పోతున్నారు. ఈ ఒక్కటనే కాదు, ఐఓఎస్ఎల్ కానీ, ఓఎన్జీసీ అవ్వచ్చు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ కానీ, ఎనీ పిఎస్యూ కంపెనీస్ కానీ, డిఆర్డిఓ వంటి ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేదంటే స్కాలర్షిప్ కోసం కానీ, లేదా స్టైపెండ్ పర్పస్ కోసం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గేట్ స్కోర్ అనేది అడుగుతున్నారు. ముందు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రజెంట్ పోస్ట్ నేమ్ వచ్చి గ్రాడ్యుయేట్ ట్రైనీస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ డిసిప్లిన్ సంబంధించిన వేకెన్సీ ఇది. గేట్ 2021 స్కోర్ కార్డ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎవరైనా గేట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకుంటారు. టోటల్ 300 అబవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క పోస్ట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పోస్ట్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, రిలవెంట్ గేట్ సబ్జెక్ట్ పేపర్ కోడ్, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పూర్తి సమాచారం అయితే ఉంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం ఆ రిలవెంట్ కాలం దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఎడ్యుకేషన్ డిసిప్లిన్స్ వివరాలు చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, టెలికామ్ ఇంజనీరింగ్, ఈఎన్టీ ఇంజనీరింగ్. మీరు ఫిజిక్స్లో పీజీ కంప్లీట్ చేస్తుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ 5 పోస్ట్కి. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని పోస్టులకి ఎంఈ, ఎంటెక్ కానీ లేదా పీజీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. అందులో మీ యొక్క డిసిప్లిన్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ 6 ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 7 మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ మెకానికల్ కూడా చాలా చోట్ల అయితే ఉంది. ఒక పోస్ట్ కానీ మల్టిపుల్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు 3 వేకెన్సీస్ కంటే 3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. మెకానికల్, కెమికల్, పెట్రోలియం ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ పెట్రోలియం ఇంజనీరింగ్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మీ సీరియల్ నెంబర్ 8 పోస్టులు 3 కేటగిరీస్ ఉంటాయి. ప్రొడక్షన్, మెకానికల్, కెమికల్, పెట్రోలియం అని చెప్పేసి. సో మీకు రిలవెంట్ డిసిప్లిన్లో మీకు ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 9 ఎన్వైరన్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ కానీ లేదా ఎన్వైరన్మెంట్ సైన్స్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా రిలవెంట్ డిసిప్లిన్ మీరు ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీరియల్ నెంబర్ 10 జియో ఫిజిక్స్లో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది. తర్వాత జియాలజీ సంబంధించిన వాటిలో పీజీ పూర్తి చేసిన, కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లేదా పెట్రోలియం టెక్నాలజీలో మీరు పీజీ పూర్తి చేసి ఉండాలి. కాకపోతే మీకు డిగ్రీ లెవెల్ ఏంటంటే మ్యాథ్స్, కొన్ని పోస్టులు మ్యాథ్స్ ఖచ్చితంగా చదువు ఉండాలి లేదా ఫిజిక్స్ చదువు ఉండాలి. ఇలా కండిషన్స్ అయితే ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోలియం ఇంజనీరింగ్ వారు, అప్లైడ్ ఇంజనీరింగ్ వారు కూడా అవకాశం అయితే ఉంది. కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసిన వారు కెమిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 11. సీరియల్ నెంబర్ 12 జియాలజీలో కానీ లేదా పెట్రోలియం జియోసైన్స్లో ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి. ఓన్లీ జియాలజీ అయితే పీజీ పూర్తి చేసిన అప్లై చేసుకోవచ్చు. జియోలాజికల్ టెక్నాలజీ ఎంటెక్ పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. పెట్రోలియం టెక్నాలజీలో ఎంఎస్సీ కానీ లేదా ఎంటెక్ కానీ అడిగారు. ఇక్కడ మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, ఎంఈ లేదా పీజీ మల్టిపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కాకపోతే సేమ్ డిసిప్లిన్. జియోఫిజిక్స్, మీరు జియో ఫిజిక్స్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా జియోఫిజికల్ టెక్నాలజీలో ఎంటెక్ కానీ లేదా ఫిజిక్స్లో మీరు పీజీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇక జియోఫిజిస్ట్ వెల్ సంబంధించిన కేటగిరీ. జియోఫిజిక్స్ లేదంటే జియోఫిజికల్ టెక్నాలజీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదంటే ఎంటెక్ కానీ పూర్తి చేస్తుంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్ సీల్ నెంబర్ 15 వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా అందులో ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సీల్ నెంబర్ 16 మెకానికల్ ఇంజనీరింగ్ లేదంటే ఆటో ఇంజనీరింగ్ పూర్తి చేస్తూ ఉండాలి. పర్సంటేజ్ అయితే 60% అడిగారు. ప్రతి ఒక్క కేటగిరీ కూడా చూసుకోండి, అది ప్రతి ఒక్క కేటగిరీలో వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 30 years అండ్ 28 years ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ మీకు అన్ని పోస్టులకి ప్లస్ డ్రిల్లింగ్ సిమెంటింగ్ సంబంధించి ఓన్లీ ఏఈ సంబంధించిన కేటగిరీ పోస్టులకి ఒక ఏజ్ లిమిట్ ఉంది, మిగతా అన్ని పోస్టులకి వేరే ఏజ్ లిమిట్. సో మీ యొక్క కేటగిరీ ఇన్ఫర్మేషన్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్, ప్రతి ఒక్కరు కూడా మీ ఏజ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 3లో ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గేట్లో వచ్చిన మార్క్స్ ఇంపార్టెంట్. గేట్ 2021 స్కోర్ కార్డులో వచ్చిన మార్క్స్కి 60% వెయిటేజ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 25, అందులో 20 వచ్చి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఒక 5 మార్క్స్ వచ్చి పీహెచ్డీకి కేటాయించారు. ఎవరైనా పీహెచ్డీ ఉంటే కనుక వాళ్ళకి 5 మార్క్స్ వస్తాయి. ఇక ఇంటర్వ్యూ వచ్చి 15 మార్క్స్, టోటల్ 100. ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ అనేది. నెక్స్ట్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఫీజు అయితే లేదు. మిగతా వారందరూ కూడా 300 రూపీస్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది ONGCindia.com అని. ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చి మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు 3 వేకెన్సీస్ మ్యాక్సిమం 3 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. సో ఎవరికైనా రిజర్వ్ కేటగిరీలో పోస్టులు లేకపోతే కనుక మీరు అన్రిజర్వ్ సంబంధించిన కేటగిరీ పోటీ పడవచ్చు. కాకపోతే ఆ రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి, డిసిప్లిన్. కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవ్వదు. గేట్ 2021 రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్కాన్ కాపీ సంబంధించిన అంటే మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్తో. తర్వాత ఇక్కడ మీకు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అంటే మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. క్యాస్ట్, పీడబ్ల్యూబీడీ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సో ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు అది క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. గేట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈమెయిల్కి మీకు క్వైరీస్ని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్జెక్ట్ లైన్లో ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ గేట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంతా మెన్షన్ చేయండి. పర్పస్ ఏంటో సబ్జెక్ట్లో రాస్తే వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ అప్లికెంట్స్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఇది, కొత్త వారైతే ఇది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయింది డేట్, అది కూడా ఈ గ్రాడ్యుయేట్ సంబంధించిందే, ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. అది గేట్ 2020 స్కోర్ కార్డ్ ద్వారా, దానికి కూడా సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అయితే ఉంటుంది. కొంతమంది ప్రీవియస్గా నోటిఫికేషన్ వచ్చింది ఇదేంటి కొంతమంది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. అది 2020 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇది 2021 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని రిలీజ్ చేసిన నోటిఫికేషన్. కొత్త వారు న్యూ అప్లికెంట్ క్లిక్ చేయాలి. ఇందులో మీ యొక్క గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. న్యూ అప్లికెంట్స్ ఇక్కడ మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. చివరి రోజులు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కప్చా కోడ్ అనేది, సెక్యూరిటీ కోడ్ అనేది కొంచెం లోడ్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ అనేది తొందరగా మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గేట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ONGC సంబంధించిన గ్రాడ్యుయేట్ జియో సైన్స్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరిని ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.